ఇప్పటిదాకా నాతో పాటు ఒక వర్కౌట్ చేశాడు అదొకన్నా. ఆయన ఒక మాట చెప్పారు, ఏమనంటే లైఫ్ ఈజ్ బియాండ్ విన్ అండ్ లూజింగ్. సో అసలు ఇవాళ నేను చెప్పాలనుకున్న టాపిక్ కూడా అదే అనమాట, విన్ ఆర్ లూజెస్ గురించే. ఏంటంటే మ్యాటర్ ఏంటంటే నువ్వు గెలుస్తున్నావా నువ్వు ఓడిపోతున్నావా అసలు ఇది పాయింట్ కాదు. ఎందుకంటే అవి రెండు నీ చేతిలో ఉండవు. నీ చేతిలో ఉండేది ఏంటిది అంటే ట్రై చేయడం. నీ చేతిలో ఉండేది ఏంటిది అంటే ట్రై చేయడానికి నీకున్న టైం. సో ఎక్స్ప్లోర్ ఇట్, ట్రై చేయి, ప్రతిదీ ట్రై చేయు, ప్రతిదీ నేర్చుకో. అసలు రియల్ విన్నింగ్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఓడిపోయినా, నువ్వు పడిపోయినా, నువ్వు నీకు అవ్వదు చేత కాదన్నా కానీ ఇట్స్ లైక్ ఒక పాయింట్లో యూ పికప్ యువర్ సెల్ఫ్, యూ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో అది ఎక్కువ మ్యాటర్ అవుతుంది. సో అది యూజ్ అవుతుంది. హీ సెడ్ దట్ లైఫ్ ఈస్ బియాండ్ విన్నింగ్ అండ్ లూజింగ్. అండ్ అతను ఓరా కాదు, ఆ సారు ఆల్రెడీ ప్రీవియస్ టైమ్స్లోనే ఆయన యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. బ్యాడ్ లక్ బట్ రాలేదు. హీ ట్రైడ్ అలాట్ బట్ సెట్ కాలేదు. బట్ ఇప్పుడు అతను ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ. ఇప్పుడు లైఫ్ అతను ఇంకో వేలో ప్లాన్ చేసింది, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇట్ వాజ్ లీడింగ్ ఇస్ హ్యాపీ లైఫ్. సో ఒకటి పెట్టుకున్నప్పుడు అది ఒక్కటే, ఇంకా లేదు, ఇంకా ఎటు లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. లైఫ్లో చాలా స్కోప్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇట్స్ వేర్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఇంట్రెస్ట్. నీకు ట్రై చేయాలని, నువ్వు గివప్ ఇవ్వద్దని నీకు అనిపించాలి. వాకింగ్ ఇంపార్టెంట్ అయిపోయింది. లంచ్ టైం టార్గెట్ తీసేపు. మచ్చా ఒక్క నిమిషం, ఇది ఒక్క ముచ్చటేను. అంటే నీకు నార్మల్గా అనిపించవచ్చు, మైండ్ థాట్ రావచ్చు, లైక్ అంటే నువ్వు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు విన్నింగ్ లూజింగ్ అనేది ఇంపార్టెంటే కాదు, గెలవడం ఇంపార్టెంటే కాదు అని నువ్వు ఒకవేళ నన్ను క్వశ్చన్ చేస్తే నేను నీకు క్లారిటీగా మళ్ళీ కంక్లూడ్ చేస్తా విను. గెలవాలి, గెలవడం కోసమే కష్టపడాలి, గెలవడం కోసమే పోరాడాలి, గెలవడం కోసమే ప్రయత్నించాలి, కాదనట్లే. ఒకవేళ నీ సిచ్యువేషన్స్ బాగాలేక నువ్వు ఓడిపోయే ఛాన్సెస్ నీకు వస్తే అక్కడితోటే లైఫ్ ఆగిపోయిందని మాత్రం అనుకోకు అంటున్నా. ఆ లైన్‌కి అర్థం అదే. లైఫ్ ఈజ్ బియాండ్ విన్ ఆర్ లూజ్. సో ఓడిపోయినావు అని నువ్వు అనుకున్నా గానీ, మళ్ళీ గట్టిగా ఫిక్స్‌గా మళ్ళీ మైండ్ సెట్‌ని స్ట్రాంగ్ చేసుకో, మళ్ళీ నిలబడు, మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ పోరాడు. దట్స్ హౌ ఇట్ గోస్. ఒక్క దగ్గర ఆగకు అంటున్నా. హోప్ యూ గెట్ మీ. అండ్ ఎనీవేస్, ఓహ్, టేక్ కేర్, హావ్ ఎ గుడ్ డే, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.